ఈ అమ్మాయి అక్కడున్న ఒక బిల్లని ముట్టుకున్న వెంటనే ఈమె ఒక పొలంలో వచ్చేస్తుంది. ఆ బిల్లని విడిచిపెట్టిన వెంటనే మళ్ళీ ఈమె పోలీస్ స్టేషన్ లో వచ్చేస్తుంది. ఈమె ఈ దృశ్యాన్ని చూసి మళ్ళీ ఆ బిల్లని ముట్టుకుంటుంది. ఆ పొలం నుంచి కొంచెం దూరంలో చాలా అందంగా పెద్దగా మెరుస్తూ ఉన్న ఒక సిటీ కనిపిస్తుంది. ఆ సిటీని చూసి ఈమె ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్లిన వెంటనే ఈమె ఒక గోడకు గుద్దుకుంటుంది. తన ముందరున్న వ్యక్తి ఆ బిల్లని ఎత్తడానికి చూడగా ఈమె అతన్ని ఆపుతుంది. ఇంకా ఈమె ఆ బిల్లని ఒక పేపర్ సహాయంతో తీసుకుని జోబులో పెట్టుకుంటుంది. ఇంటికి వెళ్లే అప్పుడు తన నాన్నతో ఆ బిల్ల గురించి చెప్తుంది. నాన్న, నేను ఈ బిల్లని ముట్టుకున్న వెంటనే నేను సడన్ గా ఒక పొలంలోకి వెళ్లిపోతున్నాను. మీరు కూడా బండిని ఆపి ట్రై చేయండి అని అంటుంది. నాన్న ఆ బిల్లని ముట్టుకున్నా కూడా నాన్నకేం అనిపించలేదు. ఇప్పుడు ఈమె ముట్టుకొని చూడగా ఈమె గాలిలో తేలుతూ ఉంటుంది. నా కూతురికి ఏదో పిచ్చి పట్టింది అని ఆ బిల్లని నాన్న తీసుకుంటాడు. నాన్న రాత్రి నిద్రపోతూ ఉండగా సైలెంట్ గా ఈమె ఆ బిల్లని ముట్టుకుంటుంది. దీంతో మళ్ళీ ఈమె ఆ పొలంలోకి వచ్చేస్తుంది. ఇంకా ఈమె ఆ సిటీ వైపు వెళ్తూ ఉంటుంది. తొందరగా వెళ్ళడానికి ఈమె ఒక సైకిల్ తీసుకుని ఆ బిల్లని ముట్టుకుంటూ దిశని అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది. ఈమె ఒక సముద్రపు ఒడ్డున చేరుకుంటుంది. ఇంకా ఈమె ఆ బిల్లని ముట్టుకున్న వెంటనే డైరెక్ట్ గా ఈమె ఆ హైటెక్ సిటీలో వచ్చేస్తుంది. ఈ సిటీ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి స్పేస్ షిప్స్ ఉన్నాయంటే కేవలం 5 నిమిషాలలోనే చంద్రుడి పైకి వెళ్లేవి. ఈమె ఆ సిటీలో తిరుగుతూ ఉండగా సడన్ గా ఈమె కాళ్ళు అనేవి నడవడానికి సహకరించడం లేదు. దీంతో ఈమె మళ్ళీ నిజమైన ప్రపంచానికి వచ్చేస్తుంది. ఈమె ఇంటర్నెట్ లో ఆ బిల్ల గురించి చాలా వెతుకుతుంది. ఈమెకు ఒక షాప్ దొరుకుతుంది. సేమ్ ఇటువంటి బిల్లలనే కొనుక్కుంటున్నారు. తర్వాత రోజు ఈమె ఆ షాప్ కి వెళ్తుంది. ఈ బిల్లని వాళ్ళు చూసిన వెంటనే షాక్ అయిపోతారు. ఇంకా వాళ్ళు ఇలా అడుగుతారు, నీకు ఈ బిల్ల ఎక్కడ దొరికింది అని. దీంతో ఈమెకు ఏదో తేడా కొడుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. సడన్ గా అప్పుడే వీళ్ళు లేజర్ గన్నుని తీసుకుని ఈమెను బెదిరిస్తారు. నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను లేపేస్తామని. ఇది చూసి ఈమె పారిపోతూ ఉంటుంది. దీంతో వీళ్ళు ఈమెను షూట్ చేస్తారు. కానీ ఈమె ఏదో విధంగా తప్పించుకుని ఒక చోట దాక్కుని ఉంటుంది. ఇప్పుడు చూస్తే తప్పించుకోవడానికి ఈమె దగ్గర మార్గమే లేదు.